రైస్ నేను ఇప్పుడు జీరా రైస్ చేస్తున్నానండి. పన్నీర్ మసాలాలో జీరా రైస్ కావాలన్నారు కదా పిల్లలు. సో అది ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లో కొద్దిగా నెయ్యి ఆర్ నూనె ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే నూనె కాకుండా నెయ్యి వేస్తున్నానండి, ఎందుకంటే మా పిల్లలు నెయ్యి బాగా తింటారు. చూడండి, నేను నెయ్యి వేస్తున్నాను. చూడండి, ఇదిగోండి చూపించాను కదా. ఇప్పుడు నేను జీరా రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. చూడండి, జీరా చేయాలో మీకు కూడా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇంట్లో జీరా వేస్తున్నాను. చూడండి, 1 టేబుల్ స్పూన్ జీరా బాగా ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నానండి. చూడండి, ఒక పచ్చిమిర్చి నేను కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలుగా. దీన్ని కూడా కలుపుదామండి. ఇప్పుడు దీంట్లో రైస్ వేద్దామండి. ఆల్రెడీ నేను రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, మీకు చూపిస్తాను. ఇదిగోండి. సో ఇప్పుడు పొడిగా రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా, దీంట్లో వేసి కలుపుదాం. చూడండి, నేను ఇప్పుడు జీరాని కలిపాను. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మేము మూత పెట్టి ఉంచుతాం, ఎందుకంటే అది బాగా స్టీమ్ అవుతుంది. సో ఆ జీరా వాసన అంతా రైస్కి పట్టుకుంటుంది. ఇప్పుడు నేను కొరియాండర్ లీవ్స్ వేస్తున్నానండి. మూత తీసి కొరియాండర్ లీవ్స్ వేద్దాము. గార్నిషింగ్కి నేను ఉప్పు కూడా వేసాను, మీరు చూసి వేసుకోండి. ఓకేనా? చూడండి, జీరా రైస్ రెడీ అయిపోయినాయి.